మొన్న శనివారం ఆర్డిటి హాస్పిటల్ ముందు ఉండే ఎంక్రోచ్మెంట్స్ కానీ దాని ఎదురుగా ఉండే ఆర్ఎన్బి రోడ్ ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో దాని మీద ఎదురుగా ఉండే ఆక్యుపై చేసుకున్న స్థలంలో ఉన్నటువంటి హోటల్ని తొలగించడం జరిగింది. సో దీని మీద వివిధ సంఘాలు వివిధ ప్రజలు అందరూ కూడా కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. సో అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం నుంచి వివరణిస్తున్నాము. సో కళ్యాణదుర్గ పురపాలక సంఘానికి సో ఆర్డిటి హాస్పిటల్ దగ్గర నుంచి 26/5/2025 మాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. అంటే వాళ్ళ హాస్పిటల్ ముందు సో అన్ని దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్ చేశారు. సో దానివలన ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు వందలాది మంది మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తున్నారు. సో అక్కడ పార్కింగ్ చేసేదానికి కానీ లేదంటే వాళ్ళు ఉండేదానికి కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని వెంటనే తొలగించమనేసి సో ఆర్డిటి హాస్పిటల్కి సంబంధించి సో వాళ్ళు మాకు ఒక లేఖ ఇవ్వడం అయింది, అంటే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత కూడా మాకు పోలీసు వారు కూడా సో అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందనేసి పట్టణ సిఐ గారి తరఫు నుంచి కూడా మాకు ఒక లేఖ అందింది. సో ట్రాఫిక్ నియంత్రణ అవుతుంది, సో అక్కడ అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేసి. దాని తర్వాత ఎంఆర్పిఎస్ వాళ్ళు గౌరవ ఆర్డీఓ వారికి సోమవారం జరుగు పీజీఆర్ఎస్లో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద. సో దీని విషయంగా మేము అందరం కూడా మేము చట్ట ప్రకారము ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రొసీజర్ ఫాలో చేసి వాళ్ళకు తొలగించుకోమని చెప్పడం జరిగింది. ఇది దాదాపు పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి జరుగుతూ వస్తుంది. అంటే కల్లారా మేము ఆర్డీఓ గారు స్వయంగా కూడా మేము అది పరిశీలించడం జరిగింది. దాని తర్వాత తహసీల్దార్ గారు కూడా పరిశీలించడం జరిగింది. సో అక్కడ ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయనే ఉద్దేశంతో సో ఆర్డిటి ముందు ఉండే బంకులన్నీ కూడా తొలగించడం జరిగింది. అలాగే గౌరవ ఎంపీ వారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి ఒక 2 బస్ స్టాపులు ఎంపీ నిధులతో ఇస్తామనేసి అన్నారు. అందులో ఎంపీ సార్ కూడా ముఖ్యంగా అడిగారు. అంటే ఒకటి మేము తహసీల్దార్ ఆఫీస్ ముందు ఒకటి ప్రపోజ్ చేశాము, అలాగే ఆర్డిటి హాస్పిటల్ దగ్గర కూడా మేము ఒకటి ప్రపోజ్ చేశాము. రీసెంట్ గా కనకదాసు విగ్రహం దగ్గర కూడా ఒక బస్ స్టాప్ కావాలనేసి గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా వినతులు వచ్చాయి. సో ఈ 3 కూడా మేము గౌరవ ఎంపీ సార్కి మేము రిక్వెస్ట్ చేసాము. 3 బస్ స్టాపులు, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో కాంపౌండ్ వాళ్ళు కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇది చేయడం జరిగింది తప్ప దీంట్లో ఏది కూడా వ్యక్తిగతం అనేది లేదు. సో ఆర్డిటి హాస్పిటల్ ఎదురు స్థలం కూడా అది దొంగ పట్టా ఇచ్చారనేసి గతంలో తహసీల్దార్ వారు కూడా ఇవ్వడం జరిగింది. సో దాని మీద కూడా మేము వారికి పదే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము తొలగించడం జరిగింది. సో ఒకసారి అయితే ఇచ్చారు. సో అది వ్యక్తిగతంగా ఇరు పార్టీలకు జరిగిన సమస్య. సో మేము వారి స్థలానికి సంబంధించిన దానికి మేము వెళ్ళలేదు. కేవలం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించిన రోడ్డును ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి లోకల్ అథారిటీగా మున్సిపల్ కమిషనర్ హోదాలో అది తొలగించడం జరిగింది. ఇంకొక హాట్ టాపిక్ గా గత 2 రోజుల నుంచి కూడా వస్తుంది. సో కంబదూరు అండ్ మడకసిర రోడ్ సంబంధించి 21/6/2025 ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు సో కంబదూరు అంటే కళ్యాణదుర్గం మడకసిర 1/0 నుంచి 2/2 వరకు ఉండే మొత్తము రోడ్డు శాంక్షన్ అయింది. సో అందులో భాగంగా అన్ని కూడా ఆర్ఎన్బి రోడ్ ఆక్యుపై చేశారు. సో కాబట్టి రోడ్డు డెవలప్మెంట్ చేసేదానికి మాకు ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయమనేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్బి వారి దగ్గర నుంచి మాకు ఒక లేఖ రావడం జరిగింది. సో మా దగ్గర సర్వేయర్ లేకపోవడం వల్ల మేము వెంటనే తహసీల్దార్ కళ్యాణదుర్గం వారికి 14/7/2020 ఒక లేఖ ఇచ్చాం. సో ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి రిక్వెస్ట్ మేరకు దాన్ని సర్వే చేసేసి డీటెయిల్ గా మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి. సో ఆర్ఎన్బి ఒక హద్దులు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు సర్వే చేసి ఇవ్వమనేసి మేము అడగడం జరిగింది. దాని మీద 18/8/2025 మండల్ సర్వేయర్ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఏదైతే కనకదాస్ సర్కిల్ దగ్గర ఉండే 4 రోడ్లు అంటే బైపాస్ రోడ్ కావచ్చు, అట్లా కంబదూరు రోడ్ కావచ్చు, ఇట్లా సెట్టూరు రోడ్ కావచ్చు, ఇట్లా పట్నంకి వచ్చే రోడ్డు మొత్తం కూడా 35 ప్లాట్స్ ని కూడా మేము సర్వే చేయడం జరిగింది. సో 35 ప్లాట్స్ లో ఏవైతే ఆర్ఎన్బి రోడ్ ఆక్యుపై చేసుకుని ఇచ్చారో వాళ్ళు వివరంగా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి దీని మీద కూలంకుషంగా సర్వే చేయమనేసి
డిస్ట్రిక్ట్ సర్వేయర్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు మేము ఒక వినతి పత్రం సమర్పించాము. సో దాన్ని బేస్ చేసుకునేసి ఒక టీం వచ్చేసి జిల్లా లెవెల్లో వాళ్ళు కూడా సపరేట్గా ఒక మాకు 13/10/2025 మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ 35 బిల్డింగ్స్లో. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కనకదాస్ గారి జయంతి సందర్భంగా సో గౌరవ ఆర్డీఓ వారికి కూడా వాళ్ళు అందరూ కూడా ఇచ్చారు. సో 29/9/2025 వాళ్ళు మొత్తం అందరూ కూడా కుటుంబ సంఘం వాళ్ళు వచ్చారు. అంటే కొన్ని లక్షల మందికి ఆరాధ దైవమైన కనకదాస్ గారి సర్కిల్ చేశాము. ఆ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. సో దానికి రాష్ట్రంలో ఉండే మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. భారీ ఎత్తున ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ సర్కిల్ అంతా కూడా మాకు డెవలప్ చేయనేసి గౌరవ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తారు. దాని మీద మాకు ఆర్డీఓ వారు కూడా ఆర్ఎన్బి రోడ్ డిమార్క్ చేసేసి ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు వాళ్ళు గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఎస్ఓపి ఇచ్చిందో అంటే గతంలో జరిగిన ఈ దాని మీద అన్నిటి మీద కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక కూలంకుషంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో రిట్ పిటిషన్ సివిల్ 295/2022లో అంటే దేశంలో ఉండే అన్ని ఎంక్రోచ్మెంట్స్ మీద అంటే ఆర్ఎండ్బి స్థలం కావచ్చు, పంచాయతీరాజ్ స్థలం కావచ్చు, మున్సిపల్ స్థలం కావచ్చు, దాని తర్వాత వాటర్ రిసోర్స్ అంటే ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, రెవెన్యూ ల్యాండ్ మీద. సో దీని మీద ఏవైతే చర్యలు తీసుకోవాలా, ఒకవేళ తొలగించాల్సి వస్తే ఏ విధంగా చేయాలనేది ఒక డీటెయిల్గా ఎస్ఓపి ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు వారు. సో దానికి అనుగుణంగానే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అభివృద్ధిలో భాగంగా అన్ని చేస్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటిది లేదు. కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్లన్నీ రావడము, లోకల్ అథారిటీగా మున్సిపల్ అధికారిగా దాని మీద చర్యలు తీసుకుంటున్నాం తప్ప దీంట్లో ఎటువంటిది మున్సిపాలిటీ వారే ముందు వచ్చి ఎటువంటిది చేయలేదు. అభివృద్ధిలో భాగంగా ఇది చేస్తున్నాం. సరే సార్, కళ్యాణదుర్గంలో ప్రధాన కూడలి గాంధీ చౌక్ నుంచి ఆ మేడా వీధిలో చాలా సమస్యలు ఉన్నాయి. కళ్యాణదుర్గం డెవలప్లో భాగంగా అక్కడ ఏమైనా చర్యలు చేపడుతుంది? ప్రస్తుతానికైతే ఇప్పుడు మన వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి కనకదాస్ గారి సర్కిల్ ఆ నుంచి మన మోడల్ స్కూల్ వరకు, దాని తర్వాత బోత్ సైడ్స్ అంటే అనంతపూర్ రోడ్ కావచ్చు, సెట్టూరు రోడ్ కావచ్చు, టౌన్ సైడ్. సో ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నాం. దీని తర్వాత సెట్టూరు రోడ్ కూడా మనము డెవలప్మెంట్ అనేది ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాదాపు ఒక 3 కోట్లు శాంక్షన్ చేయించారు సార్. ఫండ్స్ వచ్చేది ఉంది. దాదాపు 1,60,00,000తో ఊర్లో ఉండే అన్ని ప్రాంతాల్లో మేము సెంట్రల్ లైటింగ్ చేస్తున్నాం. అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి అక్కమ్మ గారి గుడి వరకు, ఆర్డిటీ హాస్పిటల్ దగ్గర నుంచి రాయదుర్గం వరకు, రాయదుర్గం బైపాస్ వరకు, అలాగే టీ సర్కిల్ దగ్గర నుంచి వాల్మీకి సర్కిల్, వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి కనకదాస్ గారి సర్కిల్, అక్కడి నుంచి మోడల్ స్కూల్ చుట్టూ కూడా దాదాపు ఒక 30 మీటర్ల వరకు కూడా వస్తుంది. సో ఈ సెట్టూరు రోడ్ అయిపోయిన తర్వాత ఈ మీరు ఏదైతే చెప్తున్నారో మేడా స్ట్రీట్ అది కూడా మా దృష్టిలో ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. మనం రోడ్ వైండింగ్ చేసుకున్నాం టీ సర్కిల్ దగ్గర నుంచి వాల్మీకి సర్కిల్ వరకు. సో దాదాపు ఒక 10% మాత్రమే మనకు పెండింగ్ ఉంది. ఈ 10% కంప్లీట్ దాదాపు ఈ వారంలో కంప్లీట్ చేస్తాం. దీని తర్వాత ఇప్పుడు టీ సర్కిల్ దగ్గర వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి కనకదాస్ సర్కిల్ వరకు మొత్తం వస్తుంది. అంటే బస్ స్టాండ్ కావచ్చు, బస్ స్టాండ్ అవతల ఉండే ఇవన్నీ కూడా దాదాపు ఇప్పుడు రోడ్ వైండింగ్ లో టేకప్ చేస్తున్నాం. ఇది అయిపోతూనే సెట్టూరు రోడ్ లో ప్రాబ్లం ఉంది. అంటే వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి సెట్టూరు పోయే రోడ్ లో రైట్ సైడ్ కొంచెం భాగము చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో అక్కడ కూడా ట్రాఫిక్ ఉంది. దాని తర్వాత మేడా స్ట్రీట్కి వస్తుంది. ప్రధానంగా ఇది చాలా క్రియాశీలకంగా అందరికీ తెలిసింది సార్. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 4 గంటలు పోయిందంటే అక్కడి నుండి ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ కవర్ చేయలేకపోతున్నారు. రెండోది ఏమంటే సార్, ఆ టైంలో అంబులెన్స్ వచ్చినా కానీ ప్రాణాలు పోయే పరిస్థితి ఎక్కువ ఉంది. ఇప్పుడు దాదాపు నెక్స్ట్ మంత్ 15th కల్లా మేము ఏదైతే ఇది ఉందో కనకదాస్ సర్కిల్ నుంచి అంటే మోడల్ స్కూల్ వరకు కూడా దాదాపు నెక్స్ట్ మంత్ 15th అవుతుంది. ఎందుకంటే పెద్దగా ఎంక్రోచ్మెంట్స్ అయితే ఏం లేవు. ఒక మైనర్ అంటే బిలో 10 మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా కొంచెం బిల్డింగ్స్ ఏం పోవు, ఓన్లీ స్టెప్స్ మాత్రమే పోతుంది. ఆల్రెడీ ఆ రోడ్ కూడా దాదాపు చాలా అది 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ గతంలో అది RSRలోనే ఉంది. ఇప్పుడు మనం వేసింది కాదు. కేవలం ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అది మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప ప్రైవేట్ స్థలాన్ని ఒక్క అడుగు కూడా మేము తీసుకోము. ఆర్ఎన్బి రోడ్ ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళను
మా భూమి మాకు ఇవ్వమని అడుగుతున్నాం. వాళ్ళ భూమి మేమేమి తీసుకోము. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి ఎటువంటి పరిస్థితుల్లో మేము తీసుకోము. మా భూమి మీరు తీసుకోవద్దు, మీ భూమి మేము తీసుకోము. ఇదే కాన్సెప్ట్. మాకు ఒకటే ఉంది. ఇప్పుడు ఆర్ఎంబి రోడ్డు ఉంది కదా, ఇప్పుడు దానివల్ల క్లియర్ కట్ ఉంది. రేపు సర్కిల్ డెవలప్ అవుతుంది, ఊరు డెవలప్మెంట్ అవుతుంది. గత 10 ఏళ్లకు ఈ రోజు కళ్యాణదుర్గంకు ఎంత డిఫరెన్స్ ఉందని తెలుసు. ఊరు డెవలప్ అయ్యేటప్పుడు ఏదైతే ఆర్ఎంబి రోడ్ ఉందో సో అంతవరకే మేము మార్కింగ్ ఇస్తున్నాం. కంబదూరు రోడ్డు నోటీసులు ఇవ్వడం జరిగింది అందరికి కూడా. సో వారి దగ్గర నుంచి మేము వివరణ అడుగుతున్నాము. సో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మూవ్ అవుతుంది. 2 days అని కాదు, వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇప్పుడు 3 days వివరణ ఇచ్చాము. ఈరోజు 3rd day అవుతుంది. ఈరోజు వివరణ రాకపోతే రేపు మళ్ళీ ఇంకొక నోటీస్ ఇస్తాము. వారిని అందరిని కూడా పిలిపిస్తాము, మాట్లాడేసి ఎందుకంటే ఆర్ఎండ్బి రోడ్ ఆక్యుపై చేసుకోవడం అనేది తప్పు. స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వస్తే ఇంకా మాకు చాలా పని తగ్గుతుంది. ఇంకొకటి అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం కూడా అయినట్లు ఉంటుంది.